ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థుల్లో ఎక్కువ మంది కడుపు నొప్పితో బాధపడేవారు. సరైన అరుగుదల లేక విద్యార్థులు నానావస్థలు పడేవారు. రోజుల తరబడి తరగతులకు డుమ్మా కొట్టేవారు. ఇదంతా ఏడాది క్రితం మాట. ఇప్పుడు మధ్యాహ్న భోజనం అంటే విద్యార్థులు ఎగిరి గంతేసి తింటున్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, పాఠశాలలు తెరిచిన ప్రతిరోజు విద్యార్థులు మధ్యాహ్నం భోజనం తింటున్నారు. విద్యార్థుల పని ఇంటి వద్ద చక్కగా యూనిఫామ్ వేసుకొని పుస్తకాల బ్యాగు భుజానికి తగిలించుకొని పాఠశాలకు రావడమే. ఇక్కడ చక్కగా పాఠాలు నేర్చుకొని ఆనందంగా పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. ఒక్క సంవత్సరంలోనే పాఠశాలల్లో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఎందుకింత మార్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలో అడుగు పెట్టాల్సిందే. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పాఠశాలల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పేరుతో విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందేలా చర్యలు తీసుకున్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లావుగా ఉండే బియ్యాన్ని మధ్యాహ్న భోజనంలో విద్యార్థులకు పెట్టడంతో దానిని తినలేక ఎక్కువ మంది ఇంటి నుంచి భోజనం తెచ్చుకున్నారు. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 2327 పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు 1,60,468 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇటీవల జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటుకు విద్యార్థులతో వారి తల్లిదండ్రులు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు పెద్దపీట వేస్తున్న విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. మెగా పేరెంట్స్ మీట్లో పాల్గొన్న తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం తిని ఆశ్చర్యపోయారు. దాంతో ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి సన్న బియ్యం వాడుతున్నప్పటి నుండి అక్కడ భోజనం చేసే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరగటం గమనార్హం. నేను ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఇక్కడ నేను 4 సంవత్సరాల నుంచి చదువుతున్నాను. ఇక్కడ ప్రతిరోజు అన్నం తినేవాళ్ళం. అప్పుడు బియ్యం కొంచెం బాగుండేవి కాదు. అప్పుడు తిన్నప్పుడు స్టమక్ పెయిన్ అలా వచ్చేవి. ఇప్పుడు బియ్యం మారాయి, బాగున్నాయి బియ్యం. ఇప్పుడు అన్నం బాగుంది. ప్రతిరోజు మెనూ పెడుతున్నారు మాకు. ప్రతిరోజు ఎగ్, చిక్కీ, డే బై డే రాగి జావా ఇస్తున్నారు. ఇంతకుముందు తిన్నప్పుడు స్టమక్ పెయిన్, గ్యాస్, మంట పుట్టడం అలా అప్పుడు ఇంటి దగ్గర తినేమనేవాళ్ళు. ఇప్పుడు మాత్రం స్కూల్లోనే తింటున్నాం ప్రతిరోజు. రైస్ బాగుంది, టేస్ట్గా ఉంది. కూరలు బాగా పెడుతున్నారు, స్పెషల్ పెడుతున్నారు. ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇంతకుముందు ఎగ్ బాయిల్ చేసి ఇచ్చేవారు, ఇప్పుడు ఎగ్ ఫ్రై పెడుతున్నారు. ఇక్కడ బాగుంది. 3 years ముందు కంటే ఇప్పుడు ఫుడ్ బాగుంది. ఇప్పుడు రైస్ మారడం వల్ల డైజెషన్ అవుతుంది. ఫుడ్ టేస్ట్ బాగుంటుంది. ఎగ్ ఫ్రై చేస్తున్నారు, అంతా బాగుంది. పోయినసారి అయితే రైస్ స్టోర్ రైస్లా ఉంది. స్టమక్ పెయిన్ రావడం, డైజెస్టివ్ సిస్టంలో ప్రాబ్లమ్స్ రావడం, గ్యాస్ ఫామ్ అవ్వడం అలాంటివి జరిగేవి. ఇప్పుడు మాకు బాగా రైస్ నచ్చింది. ఇంకా రోజు స్కూల్లోనే మేము తింటున్నాం రైస్ని. మెనూ కూడా చాలా బాగుంది. డే బై డే రాగి జావ ఇస్తారు, చిక్కీ ఎగ్ ఇస్తారు. చిక్కీ కూడా చాలా బాగుంది. జాగరి ఎక్కువ వచ్చి ఇప్పుడు బాగుంది చిక్కీ కూడా. అందరం తీసుకొని తింటున్నాము. వాళ్ళ వల్లే ఇంత మంచి ఫుడ్ దొరుకుతుందని మేము ఆశిస్తున్నాము. అయితే మాకు రోజు మధ్యాహ్నము డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనం పేరు మీద మాకు చాలా అన్నం ఫెసిలిటీస్ అన్నీ ఇస్తున్నారు. అన్నం చాలా బాగుంటుంది. సన్న బియ్యము అన్నీ ఇస్తున్నారు. ఇంతకన్నా ముందు ఇది చాలా బాగుంది. మాకు ఎప్పుడెప్పుడు ఈ అన్నం లంచ్ బెల్ కొడతారా, ఎప్పుడెప్పుడు మంచిగా టేస్టీ ఫుడ్ తింటామా అని చెప్పేసి మేము ఎంత ఆసక్తితో ఉన్నాము. ఇంకా డే బై డే ఎగ్, చిక్కీ, రాగి జావా అన్నీ ఇస్తున్నారు. ఇందుకు ఇస్తున్నందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి మాకు ప్రత్యేకత ధన్యవాదములు. అప్పుడు అంటే తినడం వల్ల కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్, స్టమక్ పెయిన్ అలా వస్తుంది. ఇప్పుడు అవేమి లేవని చెప్పేసి ఇక్కడ తినమంటున్నారు పేరెంట్స్. 6th to 7th మామూలుగా ఉండేది, కానీ నేను 9th వచ్చాక సన్న బియ్యము తెప్పించారు. అప్పటి నుంచి చాలా బాగుంది అన్నం. అప్పటి నుంచి ఇంకా నేను ఇక్కడే తింటున్నాను. మొన్న మెగా పేరెంట్స్ మీటింగ్ జరిగింది. మా పేరెంట్స్ అందరు ఇక్కడికి వచ్చి చాలా బాగుంది అన్నం, ఇంకా ఇంట్లో ఫుడ్ ఎందుకు, అసలు ఇక్కడే తినచ్చు కదా మీరు అని చెప్పారు. ఇంకా మేము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడే తింటున్నాం. బాగుంది ఫుడ్ కూడా. మా వంట వరకు చాలా బాగా చేస్తారు. మన స్కూల్ స్ట్రెంగ్త్ వచ్చి 504 ఆన్లైను. కనీసం ఒక 20 మంది టీసీ పెండింగ్ ఉండటం వల్ల ఆగారు సార్. ఈరోజు 414 మంది రావటం జరిగింది స్కూల్కి. వీళ్ళలో 340 మంది దాకా భోంచేస్తున్నారు.
ఇంతకుముందు మెనూ ప్రకారము కొంచెము జోనల్ వైడ్గా మెనూ మార్చడం వల్ల మనకి ఎక్కువ మంది తినటం జరుగుతుంది. ఇప్పుడు జోనల్ వైడ్గా మార్చిన తర్వాత ఎగ్ ఫ్రై చేయటం వల్ల, ఉట్టి ఎగ్ కంటే కూడా ఎగ్ ఫ్రై చేయటం వల్ల బాగా ఇంట్రెస్ట్గా పిల్లలు తింటా ఉన్నారు. ఇంతకుముందు ఎగ్గులు ఇస్తే బ్యాగుల్లో పెట్టుకోవడము అలా వెళ్ళిపోయేవాళ్ళు తినకుండా చక్కగా తింటున్నారు. తర్వాత ఇప్పుడు ఇదివరకు ఉన్నటువంటి బియ్యం కంటే కూడా సన్న బియ్యం వచ్చిన తర్వాత పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటున్నారు. ఇంతకుముందు పేరెంట్స్ కొంతమంది మా పిల్లలకు బాగలేదు, వాళ్ళు తినరు అని మమ్మల్ని ఫోర్స్ చేసేవాళ్ళు, వాళ్ళు తినరు మీరు ఇబ్బంది పెట్టద్దు అని. అలాంటిది ఇప్పుడు వాళ్ళే పిల్లల్ని తినమని చక్కగా చెప్తున్నారు. సన్న బియ్యం మనం ఇంట్లో వండుకునే బియ్యం లాగే చాలా బాగున్నాయి. ఇంతకుముందు తినాలి కాబట్టి అన్నట్టు 4 ముద్దలు తిని వెళ్తుండేవాళ్ళు, ఇప్పుడు చక్కగా కడుపు నిండా తినటం జరుగుతుంది. పేరెంట్స్ సహకారం కూడా మాకు చాలా బాగుంది. ఈ రోజుకి కూడా పిల్లలు ఆనందంగా, సంతోషంగా, హాయిగా తింటున్నారు, ఆరోగ్యంగా ఉంటారు. అలాగే చిక్కీ, రాగి జావ కూడా హెల్దీ ఫుడ్ బాగా తాగుతున్నారు పిల్లలు. వాళ్ళందరికీ మంచి ఆరోగ్యం కలుగుతుంది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ తెలియజేస్తున్నాము. ప్రభుత్వము ఈ జోనల్ వైడ్గా మార్చడం వల్ల 50% సక్సెస్ అయ్యారు. ఇక సన్న బియ్యం పెట్టడం వల్ల ఇంకొక 50%. సో 100% ప్రభుత్వం సక్సెస్ అయింది. మేము కూడా 100% రీచ్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నాము. థ్యాంక్ యూ గవర్నమెంట్ అందరికీ, మన సీఎం గారికి, మన డిప్యూటీ సీఎం గారికి, మా లోకేష్ బాబు గారికి అందరికీ థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను.